హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే మా హస్బెండ్ ఇంట్లోనే ఒక స్పెషల్ కర్రీ చేశారండి. అదేనండి కుండ చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంది. ఈ కర్రీ చేయడానికి ఇందులో ఒక స్పెషల్ అయితే వేశారండి. కళ్ళు వేశారు. కళ్ళు వేసి చేశారు ఈ కర్రీలోకి. ఎక్స్ట్రా వాటర్ లేకుండా జస్ట్ కళ్ళుతో అయితే ఈ కర్రీని చేశారు. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేయండి. మీలో ఎంతమందికి ఈ కుండ చికెన్ కర్రీ తెలుసో కింద కామెంట్ చేయండి. దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ వరకైతే చికెన్ని తీసేసుకోవాలి. ఇలా చికెన్ని బాగా కడిగేసి ఇప్పుడు ఇందులోనే 3 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసేసుకోవాలండి. మనం కళ్ళు వేస్తాం కాబట్టి స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలండి. ఇలా నిమ్మరసం వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అలాగే పావు టీ స్పూన్ వరకు మనం పసుపును కూడా వేసేసుకోవాలండి. మనం అన్ని స్పైసెస్ని ఇలా చికెన్లోకే వేసేసుకోవాలి. మనం చికెన్ బిర్యానీకి మ్యారినేట్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో అయితే మనం చికెన్లోకి అన్ని స్పైసెస్ని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఈ కర్రీలోకే వేసేసుకోండి, చికెన్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకున్న చికెన్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. మనకి పోపు కానీ ఆనియన్స్ వేయనవసరం లేదండి. మనం అన్నీ చికెన్లోకి కలుపుకున్నాం కాబట్టి డైరెక్ట్గా చికెన్ అయితే వేసేసుకోండి. ఈ కర్రీ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తారట. టేస్ట్ చాలా బాగుంది. నీసు వాసన రాకుండా టేస్టీగా ఉంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది కర్రీ నుండి బయటికి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ అనేది ఇలా తేలేంత వరకు మనమైతే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఒకసారి కుక్ చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే కళ్ళను వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం కుండలో చేస్తే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందట. ఇక్కడ కుండలు ఏమీ దొరకలేదు కాబట్టి ఇలా గిన్నెలో అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే కళ్ళుని ఇందులోకి వేసేసుకోండి చికెన్ కర్రీలోకి. ఇలా కళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. మనకి ఆ కళ్ళు ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీరను వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే మనకి కళ్ళు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం కర్రీ దించేసుకోవడమే. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది టేస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది కూడా. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.